హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా పావ్ బాజీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. యాక్చువల్గా స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది కదండి, ఎందుకంటే వెజిటబుల్స్ని ఉడికించడం, వాటిని కంటిన్యూస్గా స్మాష్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఈ వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా ఇంట్లోనే ఎంతో ఈజీగా పావ్ బాజీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు బటర్కి బదులుగా నెయ్యిని కూడా వాడుకోవచ్చు. దీంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీనిలోనికి 1 టీ స్పూన్ వరకు పావ్ బాజీ మసాలాను కూడా వేసుకుని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి పెద్ద సైజులో ఉండే 3 టమాటాలను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని జస్ట్ 20 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అవసరం లేదండి, ఇలా పెద్ద ముక్కలైనా కూడా ఉడికిపోతుంది కదా. దీనిలోనికి 1 కప్పు వరకు బంగాళదుంపల్ని, 1/2 కప్పు క్యారెట్ని, 1 కప్పు వరకు పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీరు బీట్రూట్ని కూడా వేసుకోవచ్చు, మంచి కలర్ అనేది వస్తుందండి. దీనిలోనికి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వేరొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ని, 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం బటర్తోనే చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ కొంచెం కరిగిన తర్వాత 1 కప్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరి ఎక్కువగా వేగనవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. దీనిలోనికి 2 టేబుల్ స్పూన్స్ వరకు పావ్ బాజీ మసాలాని, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ కారపొడి వాడడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. కారం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే పచ్చి కారపొడిని కానీ లేదా పచ్చిమిరపకాయలను కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలోనికి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు దీనిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి ఒక 1/2 కప్ వరకు కొత్తిమీరను వేసుకోవాలి. దీంతో పాటుగా కసూరి మేతిని కంపల్సరీ వేసుకోవాలండి. పావ్ బాజీకి మంచి టేస్ట్ అనేది దీనివల్లే వస్తుంది కాబట్టి ఈ విధంగా చేత్తో నలుపుకొని వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిని జస్ట్ ఒక 20 సెకండ్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ బీట్రూట్ యూజ్ చేస్తే కనుక ఫుడ్ కలర్ అనేది వాడనవసరం లేదండి, జస్ట్ ఇది ఆప్షనల్ మాత్రమే, కొంచెం కలర్ కోసం వేసుకుంటున్నాను అంతే. దీనిలోనికి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న వెజిటబుల్స్ని దీనిలోనికి యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. వెజిటబుల్స్ని మనం ముందుగానే కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల ఈ స్మాషింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా స్మాషర్తో కానీ లేదా ఏదైనా పప్పుగుత్తితో కానీ జస్ట్ గరిటతో కూడా మీరు ఈ విధంగా స్మాష్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మరి మెత్తగా స్మాష్ చేయకూడదండి, జస్ట్ మనకి వెజిటబుల్స్ తెలిసేలాగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధమైన కన్సిస్టెన్సీ కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనకి పావ్ బాజీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పెనం పైన 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. పావుని మధ్య కట్ చేసుకొని ఈ బటర్ పైన పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పావుని మరొక విధంగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. పెనం పైన కొద్దిగా బటర్ని వేసుకొని దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పావ్ బాజీ మసాలాను, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన కట్ చేసుకున్న పావుని ఈ విధంగా ప్లేస్ చేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు కొద్దిగా కలర్ మారేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పావు మరింత టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి. అంతేనండి, అచ్చం స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ టేస్ట్తో ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎంతో సింపుల్గా క్విక్గా పావ్ బాజీని ఎలా చేయాలో చూశారు కదా. మరి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.